ఈ మధ్య వైరల్ ఫీవర్స్ చాలా కామన్ అయిపోయాయి. ప్రత్యేకంగా స్కూల్కి వెళ్లే పిల్లల్లో తరచూ వైరల్ ఫీవర్స్, కోల్డ్, కాఫ్ వస్తుంటాయి. దీనికి హోమియోపతిలో మెడిసిన్స్ ఏమైనా ఉంటాయా? డాక్టర్ గారి మాటల్లోనే వినేద్దాం. ఈ రాబోయే వైరస్ వాళ్ళకి అటాక్ చేయకుండా దీంట్లో ప్రివెన్షన్ మెడిసిన్ లాస్ట్ టైం మీ దగ్గర నేను కరోనాకు ముందు తీసుకున్నా. దానివల్ల నేను చాలా వరకు సేవ్ అయ్యా చెప్పాలంటే. మా ఫ్యామిలీ మొత్తం ఎటువంటి దాంట్లో పడకుండా, ఫస్ట్ దీంట్లో పడకుండా సెకండ్ దాంట్లోకి పడ్డా వెంటనే మనం బయటకు పడగలిగాం. ఆల్రెడీ మేము మా దగ్గర ఉన్నప్పుడు ఒక పర్సన్ 3 months తీసుకుంటే వాళ్ళకి ఆల్ పర్పస్ అని ఒక మెడిసిన్ సెలెక్ట్ చేస్తాం. వాళ్ళకి అదే ఆల్ పర్పస్ ఆ పర్సన్ కు ఏ ప్రాబ్లం వచ్చినా ఆ మెడిసిన్ వేయొచ్చు. శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం డిసెంబర్ 29వ తారీఖు నుంచి జనవరి 12వ తారీఖు మధ్యన అంతరిక్షంలో జరుగుతున్నటువంటి ఒక అద్భుతం. ఒక 4 గ్రహాలు ధనుస్సు రాశిలో ప్రవేశించగా 2 గ్రహాలు ఆ ధనుస్సు రాశిలో ఉన్నటువంటి గ్రహాల్ని వీక్షించడం జరుగుతుంది. అంటే ఒక విధంగా ఇది ఒక షష్ఠ గ్రహాలు ఒకే రాశి మీద ప్రభావం చూపడం, ఒక చతుర్థ గ్రహ కూటమి, ఇవన్నీ కూడా చాలా రేరుగా ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. సో ఈ సమయంలో మరి ధనుస్సు రాశిలో ఏర్పడినటువంటి ఈ గ్రహ కూటమి వివిధ రాశుల వారి మీద ఏ విధమైన ప్రభావం ఉండబోతుంది అని తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ ధనుస్సు రాశిలో 4 గ్రహాలు అంటే కుజుడు, రవి, శుక్ర, బుధ, ఈ 4 గ్రహాలు ఉండగా మిథున రాశిలో ఉన్నటువంటి గురువుతో ధనుస్సు రాశిలో ఉన్నటువంటి బుధుడు పరివర్తన చెందడం, అలాగే ధనుస్సు రాశిలో ఉన్నటువంటి మిగతా గ్రహాల మీద కూడా గురు దృష్టి పట్టడం వల్ల ఒక విధంగా ధనుస్సు రాశిలో ఉన్నటువంటి 4 గ్రహాలు కూడా గురువు యొక్క దృష్టి వల్ల శుభ ఫలితాలు ఇవ్వడానికి అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మీనరాశి యందు ఉన్నటువంటి శని భగవానుడు తన దశమ దృష్టితో ఈ ధనుస్సు రాశిలో ఉన్నటువంటి 4 గ్రహాల మీద దృష్టి చూపడం జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం మీద 6 గ్రహాలు ఒకే రాశిలో ఉంటే ఏ విధమైనటువంటి ప్రభావం చూపుతుందో అటువంటి ప్రభావం ఈ సమయంలో మీకు రావడం జరుగుతుంది. అలాగే ఈ గ్రహాల కలయిక వల్ల, ఈ గ్రహాల ఎక్స్చేంజ్ వల్ల టెంపరీగా 2 పంచమహాపురుష యోగాలు టెంపరీగా ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అందులో భద్ర మహాపురుష యోగం, అలాగే హంస మహాపురుష యోగం అనే ఈ 2 యోగాలు ఏ రాశుల వారికి ఏ విధంగా ప్రభావం చూపుతుంది, ఏ రాశి వారికి అత్యంత అదృష్టం కలగజేస్తుంది అన్నది ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వస్తి. ఇది ఇంట్రడక్షన్ అబ్బాయి. శ్రీమాత్రే నమః. సింహరాశి వారికి డిసెంబర్ 29 నుంచి జనవరి 12 మధ్యలో ఒక 4 గ్రహాలు ధనుస్సు రాశిలో అంటే సింహరాశికి పంచమ స్థానంలో ఏర్పడడం జరిగింది. అలాగే ఆ పంచమ స్థానానిపై లాభస్థానంలో ఉన్నటువంటి గురువు, అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని కూడా వీక్షణ జరిగింది అన్నమాట. దీన్ని బట్టి ఏంటంటే ఈ సింహరాశి వారికి ధనుస్సు రాశిలో 5వ స్థానంలో 6 గ్రహాల ప్రభావం రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో అదృష్ట యోగం అంటే పంచమ లాభాధిపతుల మధ్య పరివర్తన. ఇది జాతకుడికి అదృష్ట రూపంలో లక్కుగా లాభం కలిసి వస్తుంది. అది ఏ విధంగా మీ యొక్క ప్రేమ సక్సెస్ అవ్వడం వల్ల అయితేనే, ఏదైనా స్పెక్యులేషను షేర్ మార్కెట్లో మీరుంటే అనూహ్యంగా మీ యొక్క షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంటు అద్భుతంగా పెరిగి లాభాలు రావడం కానీ, మీ యొక్క టాలెంట్కి, మీలో ఉన్నటువంటి నైపుణ్యానికి తగిన గుర్తింపుతో పాటు ఎక్కువ ఆదాయం రావడం కానీ, అటువంటి అవకాశాలు కానీ రావడం జరుగుతూ ఉంటుంది.
అంటే మొత్తం మీద ఏంటంటే స్వయం కృషితో అదృష్టపరంగా మీకు కలిసి వస్తుంది. అలాగే కొంతమందికి పిల్లల రూపంలో వాళ్ళ అభివృద్ధి, వాళ్ళకి డెవలప్మెంట్, వాళ్ళకి ఉద్యోగం రావడం వల్ల వారి విషయంలో కొన్ని శుభవార్తలు మీకు అత్యంత ఆనందాన్ని కలిగిస్తాయి. అంటే మొత్తం మీద మనసుకి ఆనందాన్ని కలిగిస్తాయి. మీలో ఉన్నటువంటి టాలెంట్కి విజయం కలుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, పర్టికులర్గా ప్రస్తుతం మీరు వృత్తిపరంగా చేంజ్ కాబోతున్నారు. మీ యొక్క సంకల్పంతో ఇంతకాలంగా మీరు దేంట్లో ప్రవేశించాలి, మీకు హాబీగా మనసుకి ఏది సంతృప్తి కలుగుతుంది, అటువంటి వృత్తిలోకి మారడం జరుగుతుంది. అది సినిమా రంగం అవ్వచ్చు, రాజకీయ రంగం అవ్వచ్చు, ఆధ్యాత్మిక రంగం కూడా అవ్వచ్చు. కొంతమంది ఉద్యోగానికి శాశ్వతంగా సెలవు పెట్టి ఏదైనా ఒక వ్యాపారం లాంటిది కూడా ప్రారంభించడానికి ఈ గ్రహస్థితి చెప్తాం అనమాట. అంటే 5వ స్థానంలో ఏ గ్రహం వచ్చినా కూడా అది 10వ స్థానానికి 8వ స్థానం అవుతుంది. ఆ కారణం వల్ల కంప్లీట్గా మీరు ఉద్యోగపరంగా కొన్ని మార్పులు రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏమైందంటే, కొన్ని సందర్భాల్లో మరీ కొంత స్ట్రగుల్గా ఉన్నవారికి, 8వ శని ప్రభావం ఎక్కువగా ఉన్న వారికి ఉద్యోగపరంగా కూడా ఉద్యోగం పోగొట్టుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైనా ఒక గ్రహం ఒక భావంలోకి వచ్చినప్పుడు అది ఒకే గ్రహం శుభుడైతే శుభ ఫలితం, పాపం అయితే పాప ఫలితం ఇస్తుంది. అయితే 2 అంతకన్నా ఎక్కువ గ్రహాలు ఒక భావంలోకి వచ్చినప్పుడు అవి పరస్పరం శత్రువులైనప్పుడు కంపల్సరీగా ఆ భావాన్ని స్పాయిల్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల ఉద్యోగ సందర్భంలో ఇలాగా ఉద్యోగం పోవచ్చు. అలాగే కొంతమందికి సడన్గా ఉద్యోగంలో ప్రమోషన్ కూడా రావచ్చు. వీటన్నిటికన్నా ముఖ్యంగా ఏమైందంటే, ప్రేమ వ్యవహారాలు, ఎవరైతే ప్రేమ వివాహంలో ఉండి ప్రేమలో ఉండి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఒక విధమైనటువంటి డిసప్పాయింట్మెంట్ లాంటిది ఈ సమయంలో రావడం జరుగుతుంది. అసలే ఇప్పుడు 5వ స్థానాధిపతి ప్రేమకు కారకుడైనటువంటి గురువు 11వ స్థానంలో వక్ర గమనంలో ఉండడం జరుగుతుంది. అంటే ఒక క్లారిటీ లేదనమాట. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుందావా, నిజంగా ప్రేమ, అవతల నుంచి ప్రేమ పొందుతున్నావా అన్న కన్ఫ్యూజన్లో ఉండడం జరుగుతూ ఉంటుంది. దాంతో 5వ స్థానంలోకి ఈ శత్రుగ్రహాలైనటువంటి ఈ రవి, శుక్ర, ఈ బుధ, ఈ కుజగ్రహాల ప్రవేశంతో మొత్తం అంతా కూడా ఇబ్బంది పడి అనుకోకుండా మీ జీవితంలోకి వేరే వాళ్ళు ఎంటర్ అవ్వడం వల్ల ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడడం కానీ, ఈ ప్రేమకు బ్రేకప్ చెప్పడం కానీ జరిగే అవకాశం ఉన్నది. అయితే రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి రవి 5వ స్థానంలో ఉంటూ పంచమాధిపతి దృష్టి పడటం వల్ల ఏదైతే మీకు ఒక టాలెంట్ ఉందో, మీకు ఒక రచయితగాను, ఒక సినిమా డైరెక్టర్ గాను, ఒక చార్టెడ్ అకౌంటెంట్ గాను, ఒక బిల్డర్ గాను, మీకు ఎందులో ప్రావీణ్యత ఉందో ఆ ప్రావీణ్యతలో మీకు గుర్తింపు రావడం జరుగుతుంది. చాలా వరకు ఏంటంటే గురు దృష్టి ఉన్నప్పుడు శని దృష్టి కూడా పడడం వల్ల ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశించడానికి కానీ, రాజకీయ రంగంలో ప్రవేశించడానికి కానీ అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఏముందంటే, ఒక జ్యోతిషపరంగా ఒక పెద్ద టెక్నిక్ ఏంటంటే, ఏదైనా ఒక గ్రహం 1వ స్థానంలో కానీ, 5వ స్థానంలో కానీ, 9వ స్థానంలో కానీ ఉన్నప్పుడు, అంటే సింహరాశి అగ్నితత్వ రాశి కాబట్టి అగ్నితత్వ రాశిలోకి ఏ గ్రహం వచ్చినా కూడా అవన్నీ కూడా రాశిలో ఉన్నట్టే ప్రభావం ఇవ్వడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ సింహరాశి వారికి రాశి అందే ఈ కుజ, రవి, బుధ, శుక్రగ్రహాల ప్రభావం ఉన్నట్టు ఉంటుంది. దానివల్ల ఏంటంటే జాతకుడు గతంలో కన్నా ఎక్కువ వీరోచితంగా, చాలా కాన్ఫిడెన్స్గా, చాలా ధైర్యంగా పోరాటం జరుగుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరుల అభిప్రాయాన్ని అంగీకరించకుండా తన మాటే కరెక్ట్ అని, తను అనుకున్నదే నిజమని గట్టి పట్టుదలతో ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఈ జాతక ప్రకారం అంటే జాతకుడు కంపల్సరీగా ఏదో విధంగా అవతల వారిపై విజయం సాధించి తన అనుకున్న విషయాల్లో పట్టు సాధించే అవకాశం సంకల్పంతో ఉంటుంది. బట్ ఏదైనా సింహరాశి వారికి చాలా విజయ అవకాశాలు ఈ రాబోయే 15 రోజుల్లో రావడం జరుగుతుంది. అది మీరు ఏ రంగంలో ఉండి దేని కొరకు ఉపయోగించుకుంటే దానిలోనే సక్సెస్ రావడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. మనం ఈ వీడియో నుంచి ఏంటంటే 2026 సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాం. ఈ 2026 సంవత్సరం చాలా వరకు చాలామంది జీవితాల్లో కొత్త మార్పు తీసుకురావడం జరుగుతూ ఉందన్నమాట.
నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు, సినిమా పరిశ్రమ అనుకూలంగా ఉండడం, పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే 2026 అన్నీ కలిపితే టోటల్గా 10 అంటే 1 వచ్చింది కాబట్టి మరి ప్రభుత్వం వారి యొక్క ఆధిపత్యం బాగుంటుంది. అలాగే 2 రెళ్ళు కాబట్టి చంద్రుడు, తర్వాత 8 ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఎవరైతే మరి ఈ 2026 సంవత్సరం మీకు అనుకూలంగా ఉండాలనుకుంటారో వారు ఈ జనవరి 1వ తారీఖు నుంచి సంక్రాంతి వచ్చే లోపల ఈ టెంపుల్స్లో మనకి ఈ హనుమాన్ టెంపుల్ అవ్వచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానం అవ్వచ్చు, లేదంటే సూర్యనారాయణమూర్తి గారు అరసివిల్లు అవ్వచ్చు, ఈ టెంపుల్స్లో ఏంటంటే ఈ దేవుడు లాకెట్లు అంటే సిల్వర్తో చేసినటువంటి డాలర్ లాంటివి అమ్మడం జరుగుతూ ఉంటుంది. అవి చిన్నపిల్లలకి మెడలో అది ధరిస్తూ ఉంటారు. అటువంటిది కాపర్తో చేసినటువంటి ఉంటుంది. ఒక రౌండ్గా కాపర్తో చేయనటువంటి లాకెట్ లాంటిది ఆ దేవాలయంలో తీసుకొని అది మీ పర్సులో పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అది ఒక రాగి కాయిన్ లాగా ఉంటుంది. అది మీ పర్సులో పెట్టుకోవడం వల్ల చాలా వరకు మీకు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు 100కి 100 తొలగిపోయే అవకాశం ఉంది. అలాగే ఈ సంవత్సర ప్రారంభంలో మీరు ఏదైనా లక్ష్మీ అమ్మవారి ఆలయంలో ఈ సంక్రాంతి రోజు, అంతకుముందు జనవరి 1 రోజు ఏదైనా లక్ష్మీ అమ్మవారి ఆలయంలో ఈ దానిమ్మ ఫలం అని ఉంటుంది. మంచిది, ఒక పెద్ద సైజులో ఎటువంటి మచ్చలు లేని దానిమ్మ ఫలాలు ఒక ఆరు మీరు అమ్మవారి దేవాలయంలో ఇచ్చినా పర్లేదు, లేదంటే ముత్తైదువులుగా ఉన్నటువంటి తల్లి సమానమైన స్త్రీలకి ఒక 6గురికి ఈ దానిమ్మ ఫలాన్ని వారికి గిఫ్ట్గా ఇవ్వడం వల్ల ఆర్థిక పరంగా లక్ష్మీ అనుగ్రహం మీకు తప్పకుండా లభించే అవకాశం ఉంది. ఇంకా మీకు కుదిరితే అవి దొరికితే ఇదే ఈ 2026 ప్రారంభంలో లక్ష్మీ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి కానీ, మీ గృహంలో ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారికి కానీ ఈ శంపంగి పూలతో, అంటే మామూలు శంపం కాకుండా ఈ సింహాచలం శంపం కానీ పసుపు కలర్లో ఉంటాయి. అమ్మవారికి లలితా పరమేశ్వరి గారికి చాలా ఇష్టమైన మాట. అటువంటి శంపంగి పూల మాల లలితా పరమేశ్వరి ఫోటోకి కానీ అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి అలంకరించడం వల్ల కూడా ఎంత చికాకైన సమస్య అయినా, స్త్రీలతో ఇబ్బందులున్నా, ఆర్థిక పరంగా ఇబ్బందులున్నా అవి చాలా వరకు మీకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సో ఏదైనా ఈ ఒక రెమెడీ అన్నది చాలా నమ్మకంతో చేయవలసి ఉంటుంది. అలాగే అది మీకు మీరే కొంత కష్టపడైనా మీరే తిరిగి ఆ వస్తువులు సేకరించి చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా మీరు కంపల్సరీగా ఈ సంవత్సరంలో ఈ భగవంతుడి చిహ్నం ఉన్నటువంటి రాగి డాలరు మీ పర్సులో ఉంచుకోవడం వల్ల కంప్లీట్గా ఎప్పుడూ ధనంతో కలకలాడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మీరు వాడుతున్నటువంటి మనీ పర్సు నలుపు రంగు వాడకూడదు. ఈ నలుపు రంగు వాడటం వల్ల అది జలతత్వం యాక్టివేట్ అయ్యి అగ్నితత్వం అయినటువంటి ధనాన్ని హరింపజేస్తూ ఉంటుంది. అందుకని సాధ్యమైనంత వరకు దొరికితే రెడ్ కలర్ మనీ పర్సు, ఎరుపు రంగు మనీ పర్సు వాడటం వల్ల నిరంతరం ధనం అది ఉంటుంది, ధనం కూడా పొదుపుగా ఉంటుంది. ఈ నలుపు రంగు మనీ పర్సు వాడటం వల్ల ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది. ఈ విషయాన్ని కూడా గమనించండి. ఎవరైతే నలుపు రంగు పర్సు ఉంటుందో వాళ్ళు దాన్ని ఈ సంవత్సరంలో కొత్తగా మార్చి రెడ్ కలర్ పర్సు వాడండి. అలాగే పర్సు కూడా అందులో కేవలం డబ్బు, మనీకి సంబంధించినవే పెట్టాలి తప్ప అనవసర కాగితాలు, ఆ కాగితాలు, ఈ కాగితాలు, ఏ కార్డులు ఆ కార్డులు కాకుండా కేవలం మనీ వరకే అందులో పెట్టండి. అందుకే దాన్ని మనీ పర్స్ అన్నారు. అలాగే చిరిగిపోయినా, అసహ్యంగా ఉన్నా, వాడిపోయినా, నలిగిపోయినటువంటి పర్సు కాకుండా పర్సు ఎప్పుడు కూడా వాలెట్ అన్నది చాలా నీట్గా తీగానే అందంగా కనబడి ఉండాలన్నమాట. అందువల్ల ఏంటంటే తరచూ కూడా మీరు ఈ మనీ పర్సుని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత బాగుంటుంది. అందులో ఎటువంటి ఇతర వస్తువులు పెట్టకుండా ఓన్లీ మనీ మాత్రమే పెట్టండి. ఇది కొద్దిపాటి రెమెడీ, చెప్పడానికి చిన్నదైనా చాలా అనుకూలంగా ఉంటుంది. అందువల్ల నలుపు రంగు మనీ పర్స్ ఉంటే మాత్రం అది కంప్లీట్గా రిమూవ్ చేయండి. కంప్లీట్గా మీ దగ్గర ధనం ఏ విధంగా ఉంటుందో అది కూడా చూడండి. ఇంకా చాలా అనుభవపూర్వంగా వచ్చిన రెమెడీ ఏంటంటే మీరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఈ కాలికి వాడే చెప్పలు, షూ అయితే మీకు చాలా బాగుంటుంది అన్నమాట. అంటే లెదర్దైనా క్యాన్వాస్దైనా ఈ బూట్లు మీరు వాడటం వల్ల మీరు ఏ రంగంలో ఉన్నా సరే మీకు మనీ నిల్వ ఉండడం జరుగుతూ ఉంటుంది. కామన్గా ఏళ్ళు అంత బయటికి కనబడే విధంగా కాకుండా షూస్ వాడే ప్రయత్నం చేయండి.
ఇంచుమించుగా మీరు వాడిన కొద్ది రోజులకే మీ లైఫ్ ఏ విధంగా టర్న్ అవుతుందో చూడండి. ఇది చాలా ప్రాక్టికల్గా చాలామంది ఈ విషయంలో సక్సెస్ అయ్యారు. మీరు కూడా సక్సెస్ అవుతారని ఆశిస్తూ స్వస్తి.